హలో మహేష్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. జస్ట్ ఒక కొద్ది గంటల ముందే మన నాని అన్న ప్యారడైజ్ మూవీ టీజర్ వచ్చింది. ఇప్పుడు మనం అందరం చూడబోతున్నాం. ఆ టీజర్ తమ్నేల్ కి కొంచెం చిన్న హైప్ ఎక్కింది మన వాళ్ళకి. చూసేద్దాం మరి. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. తిండికి మిరి అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. ఒక దగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. నా కొడుకు నాయకుడైన కథ. నీ అమ్మ చూసింది చూస్తుంది అంత నిజమేనా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మరి ఇంత మైండ్ గా ఉన్నది ఎట్లా నాని అన్న? అసలు మైండ్ బిగింగ్ అసలు అంతే. కదరా మొన్న ఏమో హిట్ 3, అందులోనేమో అమ్మని అదేదో అతన్ని కొలబడిస్తాడు. డైరెక్ట్ గా అన్నిటికంటే క్రేజీ థింగ్ ఏంటంటే గెటప్ ఏట్రా, రెండు పిల్లలు అసలు నాకు అది అర్థం కావట్లేదు. నీకు ఆర్డర్ వచ్చినట్టు నాకు ఏంటంటే హిట్ 3 లోని నానియే, ఇందులోని నానియే. ఇంత చేంజ్ ఈ మధ్య ఈ గ్యాప్ లో అంత చేంజ్ ఎవరు అయిందా నేను ఆలోచిస్తున్నా. పోనీ రెండో పెద్ద ఎక్కువ టైం పట్టిందా అంటే పెద్ద గ్యాప్ కూడా అవ్వాలా. 10 రోజులు అయిందా అది రిలీజ్ అయ్యి? ఈ 10 రోజులు ఎంత చేంజ్ అవరా? కాదు, ఇది ఆల్రెడీ షూట్ చేస్తారు యాక్చువల్లీ. షూట్ చేశారంటే హిట్ 3 మధ్యలో షూట్ చేసినట్టే కదా. మధ్యలోనే షూట్ చేశారులే. నాని బర్త్డే కి రిలీజ్ చేద్దాం అనుకున్నారట ఇది. ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తే దీనికి వచ్చిన హైప్ కి అది ఎక్కడ తగ్గిపోద్దేమో అని భయపడి మాట్లాడుకొని డెసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ అది దించి తర్వాత ఇది దించుదాం అని. దీనికి ఏదైతే రెండు అయితే గట్టిగా ఉన్నాయి, వగలున్నాయి. అందులోను చాక్లెట్ బాయ్లో ఉండేవాడిని ఎలా తయారు చేస్తారా? ఒకసారి అంటే సుందరానికి నానించుడు, హాయ్ నాన్నలో నానించుడు. అదర్ హ్యాండ్ హీరో హిట్ లో చూడు, హిట్ 3 లోని ప్యారడైజ్ లోని. అదే మొన్న ఒకళ్ళు చూసినట్టుంది, ఈరోజు ఒకళ్ళు చూసినట్టుంది. ఇది లేదురా, రాయన్ మూవీలోని డైలాగ్ ఉంటది కదా, నీ టైం బాగోకపోతే చిన్న తమ్ముడు ఆడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు కదా. చిన్నోడేమో సరిపోదు సినిమా, రెండోడేమో హిట్ 3, పెద్దోడేమో ప్యారడైజ్. ఏదైతే ఏంటి నాని అయితే రోజు రోజుకి అందరికి షాకులు ఇస్తున్నాడు. మామూలు కదమ్మా. ఏదైతే మరి సినిమా అయితే ఎలాగుంటుందో మరి. ఇంకా స్టోరీ అయితే పెద్దగా రిలీజ్ అవ్వాలి. స్టోరీ పెద్దగా రివీల్ అవ్వకుండా తీశారు టీజర్ కట్. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే అది చేతి మీద టాటూ ఉందబ్బా. ఏంటది నేను కరెక్ట్ గా భయమర్చిపోయి యూట్యూబ్ కూడా వేస్తాడు మనకి ఒకటి, ఏంటిది బూత్ అన్నమాట. అదే చేతి మీద థియేటర్ ఉంది కానీ నేను ఆ మైకాల్ ఉండిపోయి అసలు ఏం చూస్తున్నానో తెలియక చదవలేదు నేను. డైలాగ్ వచ్చింది కదా అక్కడ, అది వచ్చిందిలే, అది వదిలే. అది మన ఛానల్లో అది వచ్చి మళ్ళీ మాట్లాడుతాం. మన ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ. నేను చూడలేదురా, ఇప్పుడే చూడడం. నేను చూసి షాక్ అయిపోయినా. మార్నింగ్ రిలీజ్ అయితే వెయిట్ చేస్తున్నాను, స్ట్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చూద్దామా అని సర్ప్రైజ్ ఫీల్ అవుదామని. నేను కూడా అలా చూద్దాం, ఒకసారిగా డైలాగ్ ఇది అని అనుకుంటున్నాను. అప్పటికే అందరూ చెప్తున్నారు భలే ఉంది, భలే మంచి రాగుంది, ఏముందంటే మరి ఎంత ఉంటుందా అనుకోలేదు నేను. ఇది ఒకటి చూసావా, 8 లాంగ్వేజెస్. 8 లాంగ్వేజెస్ అంటున్నారు మరి, కానీ 8 లాంగ్వేజెస్ లో వదిలేడు గ్లిమ్స్. స్పానిష్, ఇంగ్లీష్, భోజ్పురి, మళ్ళీ మన 5 లాంగ్వేజెస్. కానీ సైమల్టేనియస్ గా రిలీజ్ అవుతా లేదా డౌట్. భోజ్పురి సైమల్టేనియస్ రిలీజ్ వరకు ఓకే, కానీ స్పానిష్, ఇంగ్లీష్ డౌట్ నాకు.
చూడొచ్చు టాక్ అంటే స్పానిష్ ఏంటంటే ఇంగ్లీష్. టాక్ మొన్న అంటే గ్లిమ్స్ రాకముందు ట్విట్టర్ లో చూసింది ఏంటంటే స్పానిష్ కి నాని అనే డబ్బింగ్ ఇవ్వచ్చట. టాక్ ఎంత ఉందా? ప్లానింగ్ గట్టిగానే ఉంది. కానీ అంటే వాళ్ళకి ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం ఉండకపోతే వాళ్ళు ఎంత వైడ్ గా రిలీజ్ చేస్తారు చెప్పు ఒకసారి. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉండకపోతారు ప్రోడక్ట్ మీద. నాని అంత ప్రోడక్ట్ అంత కాన్ఫిడెంట్ ఉండకపోతే ఎందుకు రిలీజ్ చేస్తారు చెప్పు ఒకసారి. ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇది బాగా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అసలు దీని తర్వాత ఓడలా మళ్ళీ మన బాస్తో సినిమా. అదే బాస్తో సినిమా అంటే ఈ మూవీ ఒక హైప్ ఇస్తుంది అన్నమాట. ఈ సినిమా చూసి దసరాకే సగం మంది అయిపోయారు. అలా చూసిన తర్వాత బాస్తో సినిమా ఫ్యాన్ బై మూమెంట్ ఎలా ఉంటది ఏంటి అనేసి ఇది చూసిన తర్వాత పిచ్చెక్కిపోతారు. ఇంకా నాకైతే కంబ్యాక్ తర్వాత బాస్ సినిమాలు ఏమి పెద్దగా ఎక్కల. ఎక్కింది ఏదో కొద్ది గొప్ప బాగుందంటే అవి ఆల్తేర్ వేరే కరెక్ట్ కొంచెం బాగుంటది. మిగతాదంతా అబ్బే. ఈ టాపిక్ తర్వాత మాట్లాడుతాం. నాకు చాలా మాట్లాడాలి దాని గురించి. సరే, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి కామెంట్స్ లో అడిగారంటే సీనియర్ యాక్టర్స్ లో ఎవరు మంచి ఫ్లో లో ఉన్నారు, ఎందుకు నచ్చింది ఎందుకు నచ్చలేదు అన్న మీద స్క్రీన్ వేద్దాం. చేద్దాం, ఒక వీడియో చేద్దాం. ఇంకా కొన్ని మంది అడుగుతున్నారు, ఇంకా కొన్ని వీడియోలు చేయమని చేస్తాము. ఇంకా ప్లాన్ చేస్తాం అనుకుని అలాగే కొంచెం ఇబ్బందులు ఉన్నారు. అందుకే మేము చూస్తున్నాం సార్. ఒక్కొక్క వీడియోలో కొంతమంది ఉన్నారు, కొన్ని మంది ఉండట్లేదు. చేద్దాం అది ఏదైనా సరే గత్తర లేదు. ఓకే మరి సరే అయితే మరి నెక్స్ట్ వీడియో మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఒపీనియన్ కామెంట్స్ అని చెప్పండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటివేషన్ వస్తుంది అంతే. ఇప్పుడు ఒక 100-200 సబ్స్క్రైబ్ ఈ వీడియో 150 చేసాను చాలు. ఎక్కువ తక్కువే చేయండి చాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి సరే అయితే బాయ్. బాయ్.